రూపంలో కాదు, దాన్ని అమలు చేయడంలో ఆచరణలో ఆ సిన్సియారిటీ చూపిస్తే ఎవరున్నా రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు అనేది ఎందుకు వస్తున్నది? కాల్కేకర్ కమిటీ, మండల్ కమిటీ, రీజనల్ కమిటీస్ వేసిండ్రు, ఎన్నో అన్ని రకాల కమిటీలు వేసిన 75 years నుంచి మనం ఇవ్వలేదనేది వాస్తవం కదా. ఇది ఎక్కడికి పోదు కదా. మరి రాజ్యాంగం ఎందుకు ఆయన రాజీనామా చేసిండు? అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు, అన్ని రకాల రాజీనామాలు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలు కూడా మోపిండు ఆయన. ఏంది? 1 మహిళా బిల్లు, 2 బీసీ బిల్లు. మహిళా బిల్లు అయిపోయింది, బీసీ బిల్లు కావాలి. ఇది ఇప్పుడు ఓబీసీనే కదా మోడీ గారు, వారు ప్రధానమంత్రి కాగానే ఓబీసీలకు వచ్చేది లేదు కదా. ఓబీసీలకు అన్ని రకాలుగా జరగాలనే ఒక తలంపుతోనే అట్లా రాజ్యాంగ అమలు జరిగితే మాకు ఎలాంటి సమస్య. బీజేపీ మతతత్వ పార్టీ అని మీరు అంటున్నారు, అలాగే కాంగ్రెస్ కూడా కులతత్వ పార్టీ అని కొందరు అంటున్నారు. అంటే ఇది కులాలను ఎంకరేజ్ చేసేస్తుంది, కొన్ని కులాలను మాత్రమే ఎంకరేజ్ చేసేస్తుంది అనేది కొందరి వాదన. అలాగే నల్లగొండలో కూడా రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతుంది. నా దగ్గరకు వచ్చేసినావా? ముఖ్యంగా ఇది నల్లగొండలో మాత్రం రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఈ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరు వచ్చేసినా తొక్కేసే ప్రయత్నం జరుగుతుందనేదే దానిలో భాగంగానే అద్దంకి దయాకరు రేపు నాకు నల్లగొండకు తుంగతుర్తికే దూరమైంది అనేదే. ఇప్పుడు నల్లగొండ రానియకుండా కూడా చేసిరు కాదు. నల్లగొండ తుంగతుర్తి అనేది నేను పుట్టిన గడ్డ. ఇప్పుడు సూర్యాపేట టెక్నికల్గా సూర్యాపేట జిల్లా కావచ్చు నేను పుట్టింది. నన్నేం దూరం చేయలేరు, కానీ పదవి రాకపోవడం వల్ల నేను జిల్లాకో తుంగతుర్తికో దూరం కాను. తుంగతుర్తి మ్యాక్సిమంగా చాలామంది నా దగ్గరికి వస్తూనే ఉంటారు, కొన్ని పనులు చేస్తున్నారు, మనుషులు వస్తున్నారు, కానీ ప్రజా సేవకునిగా ఉంటూనే ఉన్నా. పదవిలో మా సామీలన్నీ ఉండొచ్చు, దాన్ని నేను కాదనలేను. రేపు మంచిది వచ్చింది అనుకోండి, దయాకర్కు మంచి చేస్తే మళ్ళీ అది మారిపోద్దిగా మీ స్టేట్మెంట్. దయాకర్ అంటే ఇప్పటికైతే రాని ఆల్రెడీ దూరం చేశారు. ఎమ్మెల్సీ రాకుండా అయిపోయింది, ఇంకో పదవి రాకుండా అయిపోయింది, ఫస్ట్ ఎమ్మెల్యే రాకుండా అయిపోయింది. దీని తర్వాత కూడా అంటే పూర్తిగా అంటే మీరు ఒక్కరనేదే కాదు, రెడ్ల ఆధిపత్యం కొనసాగుతుంది ఇక్కడ. పూర్తిగా నాన్ రెడ్డిస్ని ఎవరిని రాణించరనేది ఒక వాదన కొనసాగుతుంది. అట్లనే మీరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూశారు, తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపాలి. నల్గొండ, వరంగల్, ఖమ్మం అనేది పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న జిల్లాలు, కానీ తీన్మార్ మల్లన్న చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టుగా గెలిచాడు. ఎందుకు అట్లా? ఎందుకు ఆ పరిస్థితి? కాదు, కొన్ని రాజకీయ కారణాలు అడ్డం వచ్చినాయి తప్పితే మల్లన్న గెలుపు అనేది ఊహించిందే. కాకపోతే ఇంకా మీరు అన్నట్టుగా కొంత ట్యూన్ పెరిగి గెలవాలి, క్రౌడీగా గెలవాలి. బట్ అలాంటి ప్లేస్లో ఇప్పుడు 3 జిల్లాల్లో కూడా మల్లన్న లాంటి ప్రజలు అంగీకరించిండ్రు, నాయకులందరూ కూడా స్వీకరించిండ్రు కదా. మీరు అంటున్నారు రెడ్లు వ్యతిరేకించారు అనేది, రెడ్లు కూడగబలుకొని మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేసేసి మీ పార్టీ వాళ్ళే ఓడగొట్టడానికి ప్రయత్నించారనేది వాదన. నేనైతే చూసిన కదా, నల్గొండలో మంచి సహకారం వచ్చింది. నేను ఇంకా పేర్లు చెప్పడం కాదు, కానీ అంత బలంగా చేయకపోతే సమస్య. వాళ్ళు మొత్తం దీన్ని డెడికేటెడ్గా ఒక 2-3 days ఇంకా లాస్ట్ డేస్లో బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకోటి, దయాకర్కు ఒక పదవి రాలేదు, కానీ ఎంకన్నా ఇప్పుడు దయాకర్ అంటోడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎంత మంచి పేరు వచ్చింది వానికి. పేరు వచ్చిందన్న, ఇప్పుడు అదే కదా పేరు వచ్చింది, కానీ పదవి ఎందుకు వస్తలేదు కదా ప్రశ్న. రేపు వస్తుంది. ఎప్పుడు? అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, కొన్ని అనివార్య కారణాలు, అవాంతరాలు అడ్డుకోవచ్చు కాక, కానీ ఎప్పటికీ అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఈ స్థితి ఆ స్థితి దాటింది. రేపటి స్థితి నాకు అనుకూలమైన స్థితి వస్తుంది. బట్ నేను సమర్థించుకుంటున్నాను చాలామంది మిత్రులు నాకు అంటారు, కానీ సందర్భాలు కొన్ని టిపికల్గా ఉన్నాయి. నేను అంటే టిపికల్గా అంటే ఏమనాలి దాన్ని కరెక్ట్గా తెలుగులో? అంటే మీరు చెప్పుకోలేకపోతురు కానీ ఉన్న సమస్యలే అది కదా. అయితే ఇప్పుడు ఏంటి, దయాకర్కు ఒక మంచి పదవి వస్తే దయాకర్ మేలు జరిగితే అందరూ మంచోళ్ళే అన్నట్టు కరెక్టే కదా. నాకు రాకపోతేనే అంత చెడా అని. ఎందుకంటే ప్రజల్లో ఉన్న నాయకుడు కానీ పబ్లిక్ లో ఉన్న లీడర్ కానీ, మా ముఖ్యమంత్రి గారు అన్నాడు ఒక మాట, దయాకర్ నాతో సమానమే, నేను ఆయన వేరు కాదని అన్నాడు. అది ఎంతమంది లీడర్లకు వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వెంకరెడ్డి గారిని కూడా అన్నాడు, ఏమని, నా తర్వాత అర్హత కలిగిన వాళ్ళలో వెంకరెడ్డి గారు ముందంజలో ఉంటారు. అంటే వాళ్ళతో సమానంగా నాకు ఆ పేరు వస్తున్న మాట వాస్తవము.
పేరు కాదు పదవి కావాలని అందరూ అంటే అంటున్నారు. బుజ్జగించడానికేనేమో, ఊరడించడానికేనేమో. నాకు ఇవ్వకుండా ముందుకు పోతారనే ఆలోచన మీకేమైనా ఉందా? నాకు ఏమి చేయకుండా పోతారనే ఆలోచన కదా. ఏం కాదు, మంచిగా ఉంటుంది, మంచిగా అవుతుందని చెప్తున్నా, మంచిగా జరుగుతుంది. ఇంకోటి, ఈ త్యాగం కూడా రికార్డెడ్. ఇప్పుడు నేను చేస్తున్న త్యాగం ఏదైతే ఉందో ఇది కూడా రికార్డ్ అవుతుంది చరిత్రలో. రికార్డ్ అవుతుంది, కానీ అణగారిన వర్గాలకు ఇది బాగా అణచివేతలాగా కనిపిస్తుంది. నా ఒక్కని అణిచివేత మాత్రమే అణిచివేత కాదని నేను అనుకుంటున్నా. ఒకవేళ నాది అణిచివేతే కాదని నేను నా స్టేట్ అంటే ఒక బలమైన నాయకుని అణచివేయడం అనేది అణచివేతనే వస్తుంది. ఇప్పుడు ఒక బలహీన నాయకుడిని వెంట పెట్టుకుంటున్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీ బలహీన నాయకుల్ని వెంట పెట్టుకున్నారు, కానీ బలమైన నాయకుడిని మాత్రము. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, అది అదృష్టం అనను, కానీ సందర్భం కలిసి రాలి. మొదటి దశలో ఓడిపోయే దశలో ఇచ్చిర్రు, పార్టీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఇచ్చిర్రు. సోనియా గాంధీ గారు ఫస్ట్ ఇచ్చిండ్రు, పార్టీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఇచ్చిర్రు, పార్టీ పక్కాగా గెలుస్తుంది అన్నప్పుడు ఇవ్వలేదు. మొన్న కూడా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్, జర్రలు ఏదో మిస్ అయింది అనుకో. అవును సరే, ఎమ్మెల్సీ కూడా ఆల్మోస్ట్ ఆల్, నేను దాన్ని కూడా నేను అంటే ఒక మాట, ఎమ్మెల్సీది కూడా నేను అడిగింది కాదు వాస్తవానికి, పార్టీ దయాకర్కి ఫస్ట్ లిస్ట్ లోనే ఉన్నది, మీడియాకు కూడా సమాచారం వచ్చింది, మేము కూడా అన్ని బ్రేకింగ్లు కూడా వేసినాం. అయితే ఎమ్మెల్యే ఇవ్వనందుకు ఫస్ట్ తనకి ఇద్దామని పార్టీ అనుకుంది, కానీ నాకంటే కొంచెం మెరుగైనది మహేష్ అన్నకు ఉన్నది. ఎన్ఎస్యుఐ ఓల్డ్, చాలా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన కూడా సీఎం గారి కోసం తన సీట్ను వదులుకున్నాడు, అది మళ్ళీ షబీర్ అలీ గారికి ఇచ్చినాం మనం. సో ఆ సందర్భంలో ఒకవేళ క్రెడెన్షియల్స్ వస్తే మనం ముందు పెద్దోడు కాబట్టి మహేష్ అన్నకు చేద్దాం, లేదంటే స్టూడెంట్స్ దాంట్లో మనోడు వెంకట్ ఎన్ఎస్యుఐ నుంచి ఆర్గనైజేషన్కి ఇవ్వాలనుకున్నారు. రేపు ఏముంటుంది, మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా, పదవులు అన్నీ ఉన్నాయి కదా, అప్పుడు దయాకర్ కూడా ప్రయారిటీ లిస్ట్ వస్తుంది. పబ్లిక్ టాక్ ఏమంటుందంటే, మీ వ్యతిరేకులకు భయపడే రేవంత్ రెడ్డి మీకు పదవి ఇస్తలేడు అనేది పబ్లిక్ టాక్ వినిపిస్తుంది. ఇక అట్లా అనుకుంటే చాలా మంది నాయకులను కొంతమంది అడ్డుకున్నారు. అలాంటప్పుడు వచ్చినాయి కదా సీట్లు, వచ్చినాయి, గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, చాలా చాలా సందర్భాలు చూస్తున్నాం కదా, పేర్లు ఎందుకు కానీ. కాబట్టి నాకు పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, మంత్రులకు పెద్ద సమస్య కాదు, ఆ ప్రయారిటీ లిస్ట్కి నేను రావాలి. అంటే అధిష్టానం గుర్తిస్తలేదా మిమ్మల్ని? అధిష్టానమైన గుర్తించాలి కదా. అధిష్టానము స్థానిక నాయకత్వానికి కొంత పవర్ షేర్ ఇచ్చింది. స్థానిక నాయకత్వానికి అంటే అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికి ఎవరు అనే దాని విషయంలో వాళ్ళకు డిస్క్రిషనరీ పవర్ ఇచ్చింది, కాబట్టి అధిష్టానం ఇన్వాల్వ్ ఎక్కువ ఉండదు. అట్లనే నా సమస్య అధిష్టానం దృష్టిలో లేదని చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తలే. దయాకర్ మావాడు ఉంటాడు, ఆగుతాడు, ఆగగలుగుతాడు, ఆ ఓపిక ఉన్నది, ఆ సహనం ఉంది అనే ఒక ఆలోచన కూడా ఉండవచ్చు. అంటే అప్పటికప్పుడు కండువలు కప్పుకొని పార్టీలకు పిలుచుకొని కండువలు కప్పుకొని టికెట్లు ఇస్తున్నప్పుడు ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్న నాయకులకు ఇవ్వకపోతే పార్టీ ఈ క్యాడర్ లో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. మన పరిస్థితి కూడా ఇదే అని, అందుకోసమని ఇప్పుడు చేరికల్ని చాలా మంది అడ్డుకోవడానికి కూడా కారణం ఇదే. అంటే వాళ్ళు మనకంటే ప్రయర్ అని చెప్పను, కానీ పార్టీ ప్రయోజనాలు దాంట్లో అంతర్లీనంగా ఉంటాయని అనుకుంటాను నేను. అంటే వచ్చేవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మంచి వాళ్ళు, వాళ్ళ వల్లనే పార్టీ నిలబడిద్దనే స్టేట్మెంట్ నేను ఇవ్వగాని, పార్టీ ప్రాధాన్యతల్లో అది అవసరం ఉన్నప్పుడే వాళ్ళకు ప్రాధాన్యతను పెంచుతుంది. చాలామంది మా కళ్ళ ముందు వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ మేము ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, కొంచెం నేను టిపికల్ పొలిటికల్గా, నాది అందరి మాదిరిగా ఉండదు. అందరం మంచిగా ఉన్నామా, రేపు నాకు వచ్చేది వస్తుందనే ఆలోచనతో ఉండేవాడిని. లేకపోతే ఇరిటేట్, నాకున్న ఆవేశానికో ఆగ్రహానికో, నేను మామూలుగా పబ్లిక్ మీటింగ్లో నన్ను చూసి ఒకటేసారి నువ్వు అపరిచితుడు చేసిండు, ఎట్లొచ్చిండు దయాకర్ ఇట్లా అనుకుంటారు. ఎందుకు అంత ఫైర్గా ఉండేటోడు దయాకర్ ఎందుకు ఇంత కూల్గా ఉంటాడు అని అంటే, పార్టీ అనేది అధికారంలోకి రావాలనే లక్ష్యంగా నేను పనిచేసినప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సంతోషం సగం, నాకు వచ్చినప్పుడు ఆ సగం అవుతుంది. ఇప్పుడు సంతోషంగా లేనని చాలామంది అనుకుంటారు, కానీ ఇప్పుడు ఎన్ని మార్పులకు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వేదిక అయిద్దో మీరు చూడండి. అలాంటి పార్టీకి సర్వీస్ చేసే ఒక సీరియస్ సోల్జర్గా, వారియర్గా నాకు పేరున్నది. అది రేపు నాకు ఎంత మంచి చేస్తుంది అనేది మీరు చూసి. ఇప్పుడు మార్పులు అంటున్నారు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే వర్గానికి చెందిన వారికే ఎక్కువ పదవులు ఇస్తున్నారు అనేది పూర్తిగా ఆడ కనిపిస్తూనే ఉంది. అంటే నేనేమంటా అంటే కులాధిపత్యం అనేది ఆడ క్లియర్గా కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు టార్గెట్ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు మనము
ఒక ఎస్సీని, ఎలిజిబుల్ ఎస్సీని సీఎం పేషీలో పెట్టుకోవాలంటే మీన్స్ ఐఏఎస్ టైపు లేకుంటే సర్వసత్యనారాయణ గారి కూతుర్ని తీసుకున్నారు. అవును, నేనేమంటున్నా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మిగతా కులాల్లో పోటీపడి చదివి ఎదిగేంతగా, మిగతా కులాల్లో కష్టపడి నాయకునిగా ఎదిగేంతగా మీరు ప్రయత్నించండి. మల్టిపుల్ లీడర్షిప్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ నుంచి, ఓసీల నుంచి, అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చేటప్పుడు మీరు కూడా ఆ స్థాయి ఎదగడానికి తీసుకుంటే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మా దాంట్లో ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రి కాగలిగిండి ఎట్లయిండు, ఒక కొండా సురేఖ గారు మంత్రి కాగలిగిండి ఎట్లయిండు, ఒక సీతక్క వాళ్ళు ఫైట్ చేసేది కనుకనే కాగలిగారు. వాళ్ళు ఏమంటున్నా, ఇంకా మేము ఎదిగిన ఓసీలకు, కొన్ని కులాలకు అవకాశాలు ఇవ్వలేని స్థితికి ఎదిగి ఉన్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంత డిస్క్రిషన్ పెరగడం కనుక ఆ ఏరియాలో ఈ లీడర్షిప్ లేకపోవడము, ఈ ఆఫీసర్స్ లెవెల్ లేకపోవడము, అవకాశాలు ఇవ్వడంలో మీరు అందిపుచ్చుకునేడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు దయాకర్కి ఒక పదవి ఇవ్వలేదంటే సమాజపు సమస్య అయింది. అది నాకు అది పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడికి పోయినా దయాకర్ నీకు ఎందుకు ఇస్తలేరు. ఇప్పుడు ఆ స్థాయికి మన నాయకత్వం ఎదిగేందుకు ప్రయత్నం చేయండి. ఎదిగిన వాళ్ళని చూసి మనం ఓర్వలేకుండా ఉండడం అనేది కాదు. అంటే ఎదిగిన వాళ్ళని తొక్కుతూ ఉంటుంటే కూడా కింది వర్గాల్లో కొంత ఆత్మస్థైర్యం తినదా? నేనేమంటున్నప్పుడు మన బట్టి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం కాగలిగినారు, ఒక ప్రైమ్ మినిస్ట్రీస్ చేస్తున్నారు. దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, ఒకప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఎలా సీఎం ఎందుకు కాడు? మరి అవకాశం వచ్చినప్పుడు అది కూడా ఉంటుందేమో, చెప్పలేము. ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అంటున్నారు, సీఎం ఎందుకు కాడు? నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారి కష్టము, రేవంత్ రెడ్డి గారి యొక్క నేపథ్యము, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక ఆయనను సీఎం చేసింది. అదే స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే దామోదర్ రాజనరసింహ గారు, బట్టి గారు నేను తక్కువ అనను. వారిని ఆ రిగార్డు కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. సీనియర్గా దామన్నను కానీ, బట్టి గారిని కానీ ఆ గౌరవం ఇస్తాడు. టెక్నికల్గా తను సీఎంగా ఉన్నప్పుడు కూడా తనతో వాళ్ళందరితో కలిసిపోగలుగుతాడు. ఇప్పుడు ఉత్తమ్ గారు ఉన్నారు, ఆయన రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్, ఆయనకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఉంటారు. అట్లా నేనేమంటున్నంటే, ఈ వర్గాల నుంచి ఎదిగే వాళ్ళు మీరెందుకు కావద్దనే స్థాయికి ఎదగమనేది నా అప్పీల్. నేను ఎప్పుడు కూడా టాప్తో ఆలోచిస్తుంటా. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, మనం తనతో పోటీ పడితే అక్కడికి పోగలుగుతాం. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టపడితే ఈరోజు అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలకు చేరుకుంటున్నారు. అఫ్కోర్స్ సమ్టైమ్స్ క్యాస్ట్ సపోర్ట్ ఉండొచ్చు. నేనేమంటున్నా, బీసీల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 50% ఉన్న బీసీల్లో 10% క్రీమ్ ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేది. ఈ 10% అంటే ఎంత? మిగతా కులాల కంటే ఎన్నో టైమ్స్ ఎక్కువ. 100లో 10% అంటే అన్ని కులాల్లో 10% ఉండరు కదా. ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో అందరూ 10% ఉండరు కదా. 50%లో కల్ట్ ఓబీసీల్లో 10% అన్ని రకాలుగా ఎదిగి ఉన్నారు. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇండస్ట్రీసో, ఇతరత్ర వ్యాపకాలు, వృత్తి కులాలు, రాజకీయాన్ని కూడా మీరు ఎంచుకోండి, వృత్తి ప్రవృత్తి చేసుకోండి. మీరు ఇలా మిగతా కులాలు ఎదిగినాయి. ఇప్పుడు ఇక్కడ రెడ్లు ఎదిగినరు, మీరు ఎదిగే పోటీ, రెడ్లతో మీరు ఎదిగే పోటీ చేయండి. అక్కడ కమ్మలు ఎదిగినరు, ఇంకో దగ్గర ఠాకూర్లు ఎదిగినరు, ఇంకో దగ్గర బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఇంకో దగ్గర వైశ్య ఉన్నారు. వాళ్ళని మోడల్గా తీసుకొని ఎదగండి. అంటే అవకాశం కూడా రావాలి కదా, తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా చరిత్రలో ఇప్పుడు రెడ్లు మీరు 1925 to 45 మధ్యన జరిగిన పోరాటాలు మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో బిఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆరుట్ల కమలాదేవి గారు లాంటి వాళ్ళు, మన వెదిరి రామచంద్రరెడ్డి గారు లాంటి వాళ్ళు, రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు ఎందుకు పోరాడే ఓబీసీల పక్షాన ఉండి నిజాంకి వ్యతిరేకంగా పోరాడిండ్రు? ఎందుకు కౌలు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో చౌదరీలు, రెడ్లు, కౌలుదారు రావాలని చెప్పి అక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం మీద కొట్లాడిండ్రు?